హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకప్పుడు ఉదయ్ కిరణ్కి అతని మూవీస్కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. టీవీలో ఉదయ్ కిరణ్ మూవీ వస్తుందంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒక దగ్గర కూర్చొని సినిమా చూసి ఆనందించేవారు. అలాంటి హీరో ఈ లోకాన్ని వదిలి వెళ్ళి 10 ఏళ్ళు అయిందంటే నమ్మలేకపోతున్నాం. అయినప్పటికీ ఇప్పటికి కూడా ఉదయ్ కిరణ్ గురించి ఎక్కడో ఒక చోట వింటూనే ఉంటాం. ఆయన మొదటి సినిమా చిత్రం. ఫస్ట్ మూవీతోనే అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అనుకున్నాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత వచ్చిన నువ్వు నేను సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలిచింది. అసలు ఉదయ్ కిరణ్ని స్టార్ని చేసిందే నువ్వు నేను సినిమా. అంతేకాకుండా ఆ ఏడాది అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో నువ్వు నేను కూడా ఒకటి. ఆ తర్వాత మనసంతా నువ్వే సినిమా కూడా బ్లాక్ బస్టర్ కావడంతో ఆడియన్స్ దృష్టిలో ఒక క్రేజీ హీరోగా సెటిల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. ఒక స్టార్ హీరో సినిమా జరిగినంత సెలబ్రేషన్స్ మనసంతా నువ్వే మూవీకి జరిగాయి. ఇక ఈ సినిమాతో ఉదయ్ కిరణ్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ కొట్టడంతో ఉదయ్ కిరణ్ తిరుగులేని హీరోగా మారిపోతాడని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా వరుస ఫ్లాపులు రావడంతో ఉదయ్ కిరణ్ కెరీర్ గ్రాఫ్ మొత్తం అమాంతం పడిపోయింది. రాజమౌళి ఉదయ్ కిరణ్తో ఓ సినిమా ప్లాన్ చేశారంట. వరుస ఫ్లాపుల వల్ల ఉదయ్ కిరణ్ ఫేమ్ పడిపోవడంతో ఆ సినిమాని నితిన్తో చేశారంట. ఈ పాటికే ఆ మూవీ ఏదో మీకు అర్థమైపోయి ఉండాలి. అదే సై మూవీ. సై సినిమా కథని రాజమౌళి స్టూడెంట్ నెంబర్ 1 టైంలోనే రాశారంట. ఆ టైంలో ఉదయ్ కిరణ్కి ఓ రేంజ్లో పాపులారిటీ ఉండడంతో సై సినిమా కథని ఉదయ్ కిరణ్ని దృష్టిలో పెట్టుకుని రాశాడని మన జక్కన్న. నిజానికి ఆ సినిమా ఆ టైంలో ఉదయ్ కిరణ్కి పడుంటే ఉదయ్ కిరణ్ కెరీర్ మళ్ళీ ట్రాక్లోకి వచ్చి ఉండేదని నేను అనుకుంటున్నాను. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.